హలో దోస్తులు, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇంకా హోటల్ పని అంతా అయిపోయిన తర్వాత పైనకి వచ్చి వంట చేస్తున్నా. పిల్లలకి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు కదా, ఇంకా వంట లేటే అవుతుంది. నాది బియ్యం జరుగుతున్నా పెడదామని. ఏందక్క ఇంట్లోనే జరుగుతున్నాను అనుకోకండి, బియ్యంలో ఏం లేవు, కాకపోతే కొంచెం దుమ్ము ఉంటది, ఫార్మాలిటీకి అట్లా జరగాలి అన్నట్టు జరుగుతా. 2 సార్లు మంచిగా వాష్ చేసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేసిన. నా చేతిలో ఉన్నవేంటో తెలుసా, బఠానీలు అనమాట. ఇవి తెచ్చి 2 వారాలు అవుతుంది. నిన్న ఒలిచిన అనమాట. ఒలిచి ఇట్లా గిన్నెలు అయితే వేసిన. ఒలిచేటప్పటికే సగం నా నోట్లకే పోయినాయి, మిగిలిన సగం ఇవన్నమాట. ఇప్పుడు కూడా వీడియో తీసుకుంటే తింటూనే ఉన్నా. అయితే ఈ మధ్యలో గ్యాప్ లో ఒక వీడియో చూసిన, ఏమన్నా రెసిపీ చేద్దామని. చూసే గ్యాప్ లో కూడా ఒక్కొక్కటి తినేస్తున్నా. ఇంకా దాంట్లో ఏం లేవు, కొన్ని ఉన్నాయి అంతే. ఆ కొన్నిటితో ఏం రెసిపీ అయితే ఏం రెసిపీ అవ్వదు కదా, అందుకే ఉన్నాయి కూడా తినేస్తున్నా. నేనే నోట్లో ఉండంగా కూడా మళ్ళీ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ చేస్తా. నోరుకి ప్లాస్టర్ వేసుకొని మరి ఒలుస్తావు. అయితే అన్నం అవ్వగానే మా చిన్నోడు అన్నం అని అడిగినాడు. ఇక వాడికైతే కల్పించేసిన. ఇంట్లో పప్పు ఉండే, నాకు మాత్రం పప్పు తినాలనిపించలేదు ఈ రోజు. నేనేం చేసుకున్నా అనేది మీకు చూపిస్తా ఇప్పుడు. ఎప్పుడన్నా ఏం తినాలనిపించకపోతే ఇట్లా చేసుకొని తినేస్తా అనమాట. అదేం లేదు, కారము, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం మంచి నూనె. నెయ్యి అస్సలు వేసుకోవద్దు, చప్పగా ఉంటది. నూనె వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. నేను డైరెక్ట్ అన్నం మీద చల్లుకుంటా, కాకపోతే మీకు చూపిద్దామని ఇట్లా ఒక దగ్గర కలిపిన అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఇంక ఉల్లిపాయ వేసుకొని తినాలి. అప్పటికప్పుడు నోటికి రుచిగా తినాలనిపిస్తే ఇట్లా వేసుకొని తినండి. ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటది. వీడియోకి అయితే ఒక లైక్ చేసి